చేస్తుండు బా ఏం లెగట్లే ఏమే దివ్య ఉన్నావా? కొన్ని వాటర్ తీసుకురా. వస్తున్నానని చెప్పా కదా, ఎందుకు అరుస్తున్నారు? ఇదిగోండి, ఇప్పుడు యాడికి తయారయ్యారు? మొగోనికి పనులుండే ఎందుకు తాగడం పడుకోవడమే కానీ పనుల్లో ఇంకేం చేస్తావు నువ్వు? పోతున్నా. ఏమండి, ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి. ఎవరైనా మనం శోభనం చేసుకుందామండి. దివ్య శోభనం అంటే ఇప్పుడు అడిగానే మంచం మీద తీసుకెళ్ళి దాన్ని పడుకోబెట్టి నువ్వు బయటికి పోతావా? నాకు అట్లేం వద్దు. నేను మంచిగా రెడీ అయ్యి స్వీట్లు పూలు అన్నీ ఉంటేనే నాకు శోభనం కావాలి. ఓకే, రాత్రికి వస్తా. మంచం విరుగుతుంది చూడు. ఏమనుకున్నా మంచం విరుగుతుందో నన్ను ఎరుగుపడతావో చూడు. మరి చూసాము. సర్లే, తొందర రా, మళ్ళా రెడీ అవుతా. ఏం చేస్తాడు ఇవాళ? పూలు అవి తీసుకురావడానికి పోయాడు. నిజంగా ఇవాళైనా చేస్తాడా, లేకపోతే ముసలాడికి విడాకులు ఇచ్చేయాలి. లేకపోతే ఈ అమ్మాయి ఇది చెప్తే అర్థం చేసుకోదు, పాడు చేసుకోదు. ఇలా ఎటు పెట్టి రాత్రి మస్తు దీన్ని ఎట్లా అలా చేస్తా. శుభ్రం ఉంటుంది. ఇలా మంచిగా లాగి వచ్చి ఫుల్ ఎంజాయ్ కాదు. మల్లెపూడి గిలపూడి మా ఆయన వస్తాడు, నన్ను ఎరగదీసేస్తాడు. తొందరగా వస్తే బాగుండు. ఎంతసేపటికి వస్తాడో ఫోన్ చేద్దాం. ఏమండి, వచ్చారా? నా తలకేదో ఏమే అవని పొద్దుగా నన్ను ఏమనే మల్లెపూలు స్వీటు తెచ్చిన. ఇవాళ నీ సంగతి ఏదో చూసుకుంటా. ఉన్నావే దివ్య? ఉన్నావే? ఏమే వీడియో పిలిచాను. ఏం చేస్తున్నావే దివ్య? ఏం చేస్తున్నావు అంటే? నువ్వు మళ్ళీ తాగొచ్చావా? నేను తాగంటే ఎప్పుడు? నీకోసమే తాగేది. ఇక మల్లెపూలు. ఇవి మల్లెపూలా? ఎవడన్నా దీంతో శోభనం చేసుకుంటాడా? పూల షాప్ చెప్పిండే శోభనం అంటే ఈ పూలు ఇచ్చిండు. దీంతో మస్తు అవుతుందట. నాకు ఇచ్చిండు. నడువే ఇవి కాదా అనే పూలు కాదా? నడువే నడువు. ఇలా మనసు విరగాలి. నడువు నడువు. శోభనం కాదండి. నడువే. నిద్రపోతున్నాడు తాగుపోతు మొహోడు. ఏమండి, ఏమండి, ఈ పూలు దేని తెచ్చావురా నువ్వు? ఎవడన్నా చేసుకుంటాడా? శోభనం చేసుకుంటాడా వాటితో? నీకు నన్ను పెళ్లి చేసుకుని నా జీవితాన్ని నాశనం చేసావు కదరా. వీటితో శోభనం పెట్టుకుంటే నా సాగుకు వచ్చిద్ది. ఇట్లా కాదు, ఎవరినో కొంత తగులుకుంటే కానీ వీడి దరిద్రం నాకు వదలదు. చీ, అట్లాంటి వాడు ఎక్కడ దొరుకుతాడో ఏంటో. ఈ తాగుపోతోడికి ఇచ్చి కట్టబెట్టారు నన్ను. చీ, నాకు ఇట్లాంటి వాడిని ఇచ్చి కట్టబెట్టాను. వీడేమో తాగుతాడు, పడుకుంటాడు, తింటాడు, పందిలాగా తిరుగుతాడు. మీ అమ్మ నా సుఖం తీర్చేవాళ్ళే లేరు. అనవసరంగా ఇడికిచ్చి పెళ్లి చేసి నా జీవితాన్ని నాశనం చేశారు. ఇట్లా కాదు, వీడి గురించి కూర్చొని ఏడిస్తే కాదు, ఎవరినో ఒకరిని పట్టుకోవాలి. నా సుఖాన్ని ఎట్టానో తీర్చుకోవాల్సింది. లెగుస్తాడేమో చూడు, లెగను కూడా లెగట్లా. వీడి పక్కన పడుకోవడానికి కూడా ప్లేస్ లేదు. చీ వాసన అమ్మ. చీ, ఏం చేస్తావు? నా బతుకంతా కింద పడుకోవడమే ఎప్పుడు, ప్రతిరోజు. చిచ్చి. రాజు ఉన్నా లోపల? రాజు, ఓ రాజు. ఎందుకు అరుస్తున్నావు నువ్వు? ఏంటి? అయ్యో 1000 రూపాయలు అప్పు ఇచ్చిన, మరి ఉన్నాడా లేడా?
ఎవరికి ఇచ్చావు నువ్వు అప్పు? రాజుకి ఫోన్ లేపుతలేడు. లేకపోతే ఇంటికి వస్తావా? పిలు ఇంట్లో ఉన్నాడు. లేడు, ఇంట్లో లేడు, బయటకు పోయిండు. చెప్పులు అయితే ఇంట్లో ఉంది కదా. చెప్పులు అయితే 4 చొక్కాలు చెప్పులు వేసుకుంటాడా? పిలు ఉంటే పిలు. లేడంటే ఊరికే ఇంటికి వచ్చి గోల్ చేసి చుట్టుపక్కల ఏమనుకుంటారు? అదే ఫోన్ చేస్తే లేపాలి కదా. వెళ్ళు, ఆయన వచ్చినప్పుడు చెప్తా పో. మరి వచ్చిన ఫోన్ చేయి. ఫోన్ చేస్తా, నీ నంబర్ నోటెడ్ మరి. దివ్య దొరిది దివ్య. అబ్బబ్బా ఎవడరా నువ్వా? ఎక్కడికి వెళ్ళావు? అగో ఏడిపోతే నీకేంటే మొగోడు దున్నే ఇడతాడు, నీకేమవుతాడు నడు. ఏది ఏడికి దూక్కుంటూ వస్తున్నా నాకు అర్థం కాదు. పని పాట చేయలేదు కానీ ఓవర్ యాక్షన్కి ఏం తక్కువ లేదు. ఏంది చూస్తున్నావు? పెద్ద మొగోడని బిల్డప్ కొట్టడం కాదు. రాత్రి చూశాను కానీ బాగోతం ఏందో, తాగడం పడుకోవడం, ఎవరైనా పీకుతా లాగుతా అంటావు. లోపలికి రా, నీకోసం ఎవడో వచ్చాడు, డబ్బులు తీసుకున్నావంట కదా. ఏం డబ్బులు? నేను వెళ్తాను తీసుకున్నా, నువ్వు గమ్మతున్నది. ఎవరో ఒక ఆయన వచ్చాడు కదా. ఏం లేదు నడు. ఈ రోజు డబ్బులు ఇవ్వాలి కథ చూస్తాను. దాని తగ్గట్టు వాళ్ళ పేర్లు మట్టి ఉన్నది. రాజు ఓమా ఉన్నాడా రాజు? నువ్వేంది నాకు అర్థం కాదు. నీ సౌండ్ నేనే ఇక్కడ నుంచి ఉన్నా. నేను డబ్బులు ఇవ్వాలమ్మా. నిన్న వచ్చిన లోపలికి రండి. ఉన్నాడా రాజు? కూర్చోండి, రాజు కూర్చోండి, కూర్చోండి, కూర్చో. టీ తీసుకొస్తా, కూర్చోండి. అమ్మ ఫస్ట్ పైసలు ఇవ్వమ్మా, టీ తర్వాత పెడతావు కానీ. పైసలు ఇస్తారు కానీ కూర్చోండి. సరే కూడా తీసుకురా టీ. కూర్చోండి. ఇదేంది డబ్బులకు వస్తే టీ పెడతా అని చెప్తారు వీళ్ళు, ఇదేం మర్యాద? బాగుంది. సరే కానీ డబ్బులు ఎప్పుడు ఇచ్చావు? 1000 రూపాయలు మనం 1 మంత్ అయిందమ్మా ఇచ్చి. 1 మంత్ అయిందా? అది ఇస్తా అని చెప్పాడు, మళ్ళీ ఫోన్ లేపుతలేడు. 2-3 సార్లు ఇంటికి వచ్చి ఇంటికి తగ్గలేడు. సరే కానీ పెళ్ళి అయిందా? పెళ్లి కాలేదమ్మా. మరి నన్ను చేసుకుంటారు 2 పెళ్లి? ఏందమ్మా ఇట్లా మాట్లాడుతున్నావు? మరేంది వాడికి వచ్చి ఊరికి రోజు వచ్చి అడిగితే ఇట్లనే ఉంటది. మరి ఇంకో మొగ్గును సెట్ చేసుకున్నాను అనుకుంటారు జనాలు. డబ్బులు ఇవ్వాలి అమ్మా, ఫోన్ లేపాలి కదా ఆయన. ఆయనతో మాట్లాడాలి. నువ్వు రోజు ఊరికే వచ్చి ఆడి పిల్లల్ని అడిగితే ఆడి నుంచి వస్తాయి డబ్బులు. అది ఇస్తే అయిపోతా, మరి ఎందుకు వస్తా పైసలు ఇచ్చినాక? సరే ఇప్పుడు ఏమంటావు? డబ్బులు ఇవ్వాలమ్మా. ఆయన డబ్బులు ఇవ్వలేడు, ఆయన దగ్గర డబ్బులు ఏమి ఉండవు. ఈ ఒక్కసారి వదిలేయచ్చు కదా. నీకేమైనా డబ్బులు కావాలా? అవసరం లేదు, నువ్వు ఒకసారి వస్తే చెప్పు. నాకు డబ్బులు ఏంటి? దివ్య ఉన్నావే? మీకోసమే వస్తున్నా. నడు ఇందాక. దివ్య ఏంది? నా మూడు మంచిగా ఉంది దివ్య, ఈరోజు రా. నాకు మూడు లేదు, వదులు వదలండి. నాకు మూడు లేదంటే నీకు మూడు వచ్చినప్పుడు నేను రావాలా? నాకు ఇప్పుడు మూడు లేదు. నేను కూడా మనిషినే. నువ్వు పిలిచినప్పుడల్లా వస్తారా? నేను పిలిచినప్పుడు వచ్చినావా? ఏందా నువ్వు గిట్ల చేస్తున్నావు? ఇప్పుడు తాగిలే, నేను మంచిగా ఉన్నా, నా మూడు మంచిగా నడు. నేను రాను. నీ పెద్ద తాగిపోతాడు. నువ్వు నీతో ఏంది? ఆ బాటిల్ ఉంది, తాగిపో. నాకు వంటగదిలో పని ఉంది. మందిచ్చావా? ఏడేంటావు? వంటగదిలో మంచిగా చేసింది. మళ్ళీ పిలుచుకోవాలి. ఈ తాగిపోతున్నా కదా పొడి ఎప్పుడు పడుకుంటాడో ఏంది? పడుకుంటే తొందరగా పిలిపించుకోవాలి. తాగుతున్నాడా ఏం చేస్తున్నాడు? కానీ ఏ మాట కావట ఏ మాత్రం చేశాడు. నాకు మళ్ళీ కావాలంటే నేను ఎప్పుడు పడుకుంటాడో ఏందో, నా తలకు వచ్చింది. ఏ దివ్య, నన్ను దగ్గర రానివా? ఇవాళ నా తడకెంతో చూపెడతా. నడివే. ఏంది అరుస్తున్నావు? నడివే మంచం మంచం ఇరగాలి ఏమన్నా కానీ. సర్లే నువ్వు కొడుకు, నువ్వు కొడుకు. నడు నడు. ఇది ఈడు బతుకు. రా రా అని చెప్పి అంటాడు, తాగి పడుకుంటాడు. నేను గంట పెళ్ళం ఎందుకు, సంసారం ఎందుకు? ఇట్లా కాదులే, ఆ 1000 రూపాయలని ఫోన్ చేస్తా. హలో
హలో. మా ఆయన నిద్రపోతున్నాడు కానీ వస్తావా? అవునా, పడుకున్నాడా? నిద్రపోయాడు. సరే వస్తున్నాడు, తొందరరా. సరే. ఆయన వస్తున్నాడు అంటే తాగుపోతాడు, లేకపోతే బాగుంటుంది. నాకు ప్లేస్ ఇలాగా ఉన్నాడు, ఏం ఇంకా రాడు. వచ్చేసావా? నేను ఇక్కడ ఉన్నాడు కదా. ఏం కాదులే నువ్వు రా. పడుకున్నాడు, పక్కన ఉన్న పడుకున్నాడు ఏమనుకున్నాను. అది లేస్తాడంటే వాడు ఎక్కడు. అరే వాడు లేసే రోజు నువ్వు గబక్కన చేసేసి. దగ్గుతాడు. అబ్బా ఏం కాదు, ఎందుకు అరుస్తున్నావు? ఏం లేకపోవట్లే కానీ నువ్వు రా, నా మీదకి రా. వస్తున్నావు. అబ్బా ఇంకా అబ్బా ఇంతకన్నా నాకు మెల్లగా రాదు. చేస్తున్నాగా. సరే అదో మీ వాడు లేస్తుండు. అబ్బా ఏం లేగట్లే. చిచ్చి కంపేది గబ్బు లేపిండి మీ వాడు. గబ్బు కంపు లేపిండి మీ వాడు. నేను పోతున్నా. చిచ్చి సత్యవాడు పనికిమాలోడు, నన్ను పడుకోనిడు, వీడు పడుకోరు. చిచ్చి చెత్త మొహోడు, కంపు. పడుకోని ఇటు పడుకోడు. ఎప్పుడు నా ఎదవ నా పడుకోలేదు.